హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వీడియో చూసేయాలంతా నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్మోస్ట్ 1 మంత్గా వస్తుంది వీడియోస్ చెయ్యక కూడా. ఏంటి ఫ్రెండ్స్, ఎవ్వరు కనీసం ఒక మెసేజ్ కూడా చేయట్లేదు. ప్లీజ్ అక్క వీడియోస్ పెట్టండి అని అంటే నాకు అనిపించింది, ఆహా మనం ఇంకా సక్సెస్ అవ్వలేదు కదా అని చెప్పేసి ఇంకా ఎర్లీ మార్నింగ్ నా వ్లాగ్స్ అయితే స్టార్ట్ చేసింది అనమాట. ఎండాకాలం వచ్చిందంటే ఇంకా బయట పండుకుంటాం కదా ఫ్రెండ్స్, అసలు ఇంట్లో అస్సలు పండుకోలేము అనమాట. ఎంత కూలర్లు ఫ్యాన్లు ఉన్నా కానీ మస్తు ఉబ్బరిస్తుంది. ఇంకా బయట అయితే మంచాలు వేసుకుని ఇంకా అవన్నీ సర్దడం బయటడం అంతా ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే పడుతుంది. తర్వాత నేను కొత్తగా గ్రైండర్ అయితే కొన్నాను ఫ్రెండ్స్. అది ఎట్లా అంటే ఇన్స్టాల్మెంట్ టైప్ కట్టడం అనమాట. తీసుకున్నాను 2 రాళ్ళది, చాలా బాగుంది. అది కూడా వీడియో అయితే తీయలేదన్నమాట. ఎందుకంటే ఒక్కసారి మనం వీడియో ఆఫ్ చేసామంటే అసలు తీయాలని ఇంట్రెస్ట్ ఉండదు. కొన్ని కారణాల వల్ల వీడియోస్ కూడా ఇంకా చేయలేకపోతున్నాను. ఇంకా తర్వాత ఏంటంటే పాపకి పాలు నీళ్ళు మంచినీళ్ళు అయితే కాగబెడుతున్నాను. ఇంకా ఎండాకాలమైనా ఏ కాలమైనా సరే ఖచ్చితంగా నీళ్ళు అయితే కాగబెడతాం అనమాట. అవి తాగడానికైనా సరే, పాలకు ఉపయోగించడానికైనా సరే. ఇంకా తర్వాత అమ్మ మంచాలు అవన్నీ వేస్తుంది బయట. ఇంకా నేనైతే బియ్యం అయితే కడిగి పెడుతున్నాను అనమాట. అంతేకాకుండా నేను పాపతో ఫస్ట్ టైం ట్రైన్ జర్నీ అయితే చేస్తున్నాను. అది కూడా ఈ వ్లాగ్లోనే కంటిన్యూగా ఉంటుంది. ఇంకా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎర్లీ మార్నింగ్ మనకి 5కి అలా తెల్లారిపోతుంది అనమాట. ఇంకా మనం వెళ్ళేసరికి ట్రైన్ 11 అట్లా అవుతుంది అని చెప్పేసి ఇంకా బియ్యం అయితే కడిగి పెడుతున్నాను. వంట చేసి వెళ్ళాలి కదా అని చెప్పేసి ఇంకా బియ్యం అయితే కడుగుతున్నాను. ఇంకా అమ్మేమో వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేస్తుంది. ఇంకా ఇద్దరం ఉన్నాం కాబట్టి అమ్మకేమో బయట పని సరిపోతుంది. ఇంకా గిన్నెలు కడటం కానీ బట్టలు వాకిలు ఊడ్చడం అలాంటివి అమ్మకి సరిపోతుంది. నాకు ఇంట్లో వంటకి సరిపోతుంది. ఇద్దరం ఉన్నాం కాబట్టి పని తేలిక అవుతుంది. ఎండాకాలంలో అస్సలు వంటగదిలో పని చేయాలంటే అస్సలు చేయలేకపోతున్నాం ఫ్రెండ్స్. ఇంకా బియ్యం అయితే కడిగేసి ఇంకా నేను ఎసరైతే పెడుతున్నాను అనమాట. ఇంక ఈరోజు అయితే వంట కూడా కర్రీ కూడా చూపిద్దాం అని చెప్పేసి ఆల్రెడీ మన వీడియోస్లలో కర్రీస్ చాలా ఉన్నాయి. కాకపోతే వ్లాగ్స్ రోజు రోజుకి ఎలా వెనకబడిపోతున్నాయని చెప్పేసి ఇంకా ఖచ్చితంగా ఈరోజు వ్లాగ్ స్టార్ట్ చేస్తాను అనమాట. అందుకని ఇంకా ఏదో ఒకటి పెట్టాలి, అస్సలు మిస్ అవ్వకూడదు అని చెప్పేసి ఇంకా వీడియోస్ ఉద్దేశంతో అయితే ఇంకా పెడుతూ ఉన్నాను అనమాట. ఇంకా బియ్యం అయితే కడిగి పెట్టాను. పాలును మంచినీళ్ళు అయితే కాగిపోయాయి పక్కకు పెట్టేసి ఇంకా కూరకైతే ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఇంకా కూరగాయలు అయితే బయట తీస్తున్నాను అనమాట. బియ్యం అయితే కడిగి పెట్టాను. ఇంకా పాలు కూడా మంచిగా కరిగి వేడైతే మంచిగా మనకి వెన్న అయితే తయారవుతుంది ఫ్రెండ్స్. ఈసారి ఖచ్చితంగా మీకు ఆ పాల మీద మేగడతోనే మనకి నెయ్యి అయితే మంచిగా సిద్ధమవుతుంది అనమాట. ఆ నెయ్యి కూడా మీకు చూపిస్తాను, ఆ ప్రాసెస్ కూడా మీకు ఖచ్చితంగా చూపిస్తాను. ఇంకా తర్వాత కూరగాయలు వచ్చేసి బెండకాయలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. బీరకాయలు మొన్న బీరకాయ వండినాను. కాకపోతే ఆ రోజు ఆ కూరగాయలు అలా కనిపించలేదు. సరే బీరకాయతో చట్నీ అని చేయొచ్చు అని చెప్పేసి ఒకటి అలా ఉంచాను. ఇంకా బెండకాయ టమాటా కర్రీ అయితే చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే కొంచెం ఇంట్లో సమస్యల వల్ల కూడా నాకు ఇంట్లో కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. అందుకని మా ఉప్పు కారాలన్నీ తగ్గించాము. ఇంకా వీడియోస్ చేయాలన్నా కూడా ఓపిక ఉండట్లేదు ఫ్రెండ్స్. అందుకని అదేంటి అనేది నేను ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చెప్తాను. ఇంకా బెండకాయ కర్రీ అయితే చేస్తున్నాను. అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా పోపు అయితే వేస్తున్నాను. ఇంకా బాండి పెట్టి ఆయిల్ పోసి ఆనియన్స్ వేసి అవి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు అయితే వేసి సింపుల్గా ఇంకా పిల్లలకైనా కానీ మంచిగా ఇష్టంగా తింటారు. నేనైతే ఎప్పుడు చేసినా ఇలా చేస్తాను, లేకపోతే బెండకాయ ఫ్రై పల్లీలు వేసి చేస్తాను అనమాట. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా అయితే చేస్తూ ఉంటారు. ఇంకా మీరు ఎందుకు ఫ్రెండ్స్ నా వీడియోస్కి కామెంట్ చేయలేదు? ఈరోజు నేను ఖచ్చితంగా అడుగుతున్నాను. ప్లీజ్ మెసేజ్ చేస్తూ ఉండండి, వీడియోస్ షేర్ చేస్తూ ఉండండి. ఇంకా నుంచి కంటిన్యూగా వీడియోస్ ఆపకుండా అయితే తీసేద్దాం, ఓకేనా? మీ సపోర్ట్ మెయిన్గా అయితే నాకు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా తర్వాత ఆనియన్స్ కరివేపాకు కూడా మంచి ఫ్రై అయిన తర్వాత ఇంకా బెండకాయలు కూడా వేస్తున్నాను అనమాట. ఆయిల్ ఇప్పుడు మనకు చూడడానికి ఎక్కువగా ఉన్నా కానీ కర్రీ ఉడికిపోయిన తర్వాత తక్కువగానే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇంకా మా సాల్ట్ చూసారు కదా, ఎప్పుడు స్పూన్స్తో వేసేవాళ్ళం. కొంచెమే ఇంకా సాల్ట్ అయితే వేసుకొని ఇంకా బెండకాయలు అయితే నేను ఇలానే కట్ చేస్తాను అనమాట. రౌండ్గా కట్ చేయొచ్చు కానీ ఫ్రై అవుతుంది కదా, ఇలా కర్రీకి అయితే ఇలా అవుతుంది. తర్వాత ముక్కకి జిగురు అనేది కూడా అంటకుండా ఉంటుంది అనమాట. ముందు మనం వాటర్లోని కడిగేటప్పుడే సపరేట్గా ఒకేసారి తీసి పెట్టుకుంటే మనకి ఇది అవుతుంది. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెమే ఉంటే ఇంకా అది కూడా వేసాను అనమాట. పట్టట్లేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా, అందుకని అప్పటికప్పుడు దంచింది కొంచెం వేసాను. అది కూడా పచ్చి వాసన పోయే వరకు అయితే ఇంకా ఫ్రై చేసుకుని
మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకొని కర్రీని అయితే ఇంకా మంచిగా మనం ఉడకబెట్టుకోవడం ఉంటే మనకు కావాల్సిన మసాలాలు కానీ మన స్పైసెస్ కానీ ఏమైనా ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే ఇలానే ఇంకా కారం వేసుకొని మన కర్రీని అయితే ప్రిపేర్ చేసుకోవడమే అనమాట. ఇంకా అంతలోకి కూర మగ్గిపోయే లోపల మా పాపకి అయితే మంచి పని పెట్టినా అనమాట. అదేంటంటే కిడ్డీ బ్యాంక్, అది పప్పీ హౌస్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇంకా అది ఇచ్చేసి కాయిన్స్ అయితే వేయమని చెప్పిన అనమాట. అసలు కాయిన్స్ అయితే మింగదు, అలాంటివి చిన్నపిల్లలకి ఇవ్వకూడదు అంటారు. తను వేసేది అదంతా అయితే చూపించలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఒకసారి ఇట్లా షార్ట్ వీడియో పెట్టినానమాట బాక్స్ గురించి. నాకు కాపీరైట్ స్ట్రైక్ టైప్ పడింది అనమాట. అంటే స్ట్రైక్ కాదు కానీ అలా కిడ్స్ అని చెప్పేసి వచ్చిందనమాట. అందుకే నేను ఇంకా పాపని చూపించలేదు. ఇంకా కారం కూడా వేసి మంచిగా ఆయిల్ అంతా మనకు సపరేట్ అయ్యే వరకు చేసుకొని ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసుకొని గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోవడమే. ఇంకా తర్వాత అమ్మ అయితే పనికి వెళ్ళిపోయింది, మా హస్బెండ్ అయితే గ్యాస్కి వెళ్ళిపోయాడు. తర్వాత ఇంకా నేనే మా పాప అయితే ప్రయాణం సాగించాను అనమాట. ఎక్కడికి ఏంటంటే వదిన దగ్గరికి అనమాట. ఎప్పుడు అమ్మ వాళ్ళతో వెళ్ళేదని, ఫస్ట్ టైం పాపతో నేనైతే వెళ్తున్నాను. అందులో ఫుల్ ఎండలు వస్తున్నాయి కదా, ఇంకా తనతో పాటు వెళ్తున్నాను. ఎలా ఉంటుందో నా ట్రైన్ జర్నీ చూడాలి. నాకైతే టెన్షన్గా ఉంది, కానీ పైకి మాత్రం ధైర్యంగానే ఉన్నాను. ఇంకా ట్రైన్స్ అవన్నీ చూపిస్తూ తనైతే మాట్లాడిపిస్తున్నాను అనమాట. కాకపోతే పిల్లలతో కాబట్టి మనకి వాళ్ళకి ఏం తింటారని ఖచ్చితంగా అయితే మన బ్యాగ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే సమ్మర్లో ఎక్కువగా ఫుడ్ ఏం తినరు కాబట్టి మనం బయటనే నేను కొంచెం బిస్కెట్ ప్యాకెట్లు, తర్వాత మజాను, స్ప్రైట్ ఏమో నా కోసం మజా అవన్నీ తీసుకుని, పాలు, వాటర్ బాటిల్ అవన్నీ అయితే ఒక బ్యాగ్లో అయితే సర్దుకున్నాను అనమాట. ఎందుకంటే పిల్లలు మంచిగా తింటేనే కదా మనం కూడా భయం లేకుండా ఉంటుంది. ఇంకా ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఆ రోజే కొంచెం ట్రైన్ కూడా లేట్ అంట. ఇక నేను పాపకైతే ఫ్రాక్ లాంటివి వేయలేదు, ఎందుకంటే సమ్మర్ కదా ఉడకపోస్తుంది, చికా చేసుకుంటుంది అని చెప్పి. ఇంకా ట్రైన్ రాగానే ఎక్కి ఇక పండుకుంది ఫ్రెండ్స్. కొంచెం సేపు పాలు తాగింది, వెంటనే ఇక పండుకుంది అనమాట. నాకు కూడా మంచిగా అనిపించలేదు, ఎట్నో విసిగించకుండా. ఇంకా ట్రైన్ అయితే మూవ్ అవుతుంది అనమాట. ఇంకా వదిన దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఇంకా అక్కడ ఎక్కువగా వీడియో ఏమీ తెలియదు ఫ్రెండ్స్. ఇంకా పాప అయితే మంచిగా పండుకుంది, లేపినాం. ఇంకా తర్వాత వాళ్ళ అత్త వస్తుందని హ్యాపీగా అయితే వెళ్తుంది. ఇది ఫ్రెండ్స్ ఇంకా వీడియో అయితే నా వంటతో పాటు స్టార్ట్ అయ్యి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యి ఆఫ్టర్నూన్కి అయితే నా వ్లాగ్ అయితే ఎండ్ అయింది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ మీరు లాస్ట్ వరకు చూసినట్లయితే, మీరు ఎవరైనా మన ఛానల్ మంచిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని బటన్ నొక్కితే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీ వరకు రీచ్ అవుతుంది.